హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూపిస్తాను రండి. ఇలా కొంచెం బటర్ వేసుకోవాలండి. బటర్ వేసుకున్న తర్వాత బ్రెడ్ వేయించుకోవాలండి. రోస్ట్గా చిన్న సెగ మీద అంటించుకుంటే బాగా రోస్ట్గా వస్తుందండి. రెండు వైపులా కాల్చుకోవాలండి. దాన్ని వేయించుకోండి. చిన్న మంట పైన వేయించుకుంటే బాగా రోస్ట్గా వస్తుందండి. కొద్దిగా మయోనీస్ అంటించుకోవాలండి. కొద్దిగా టమోటా సాస్ కానీ అంటించుకోవాలండి. అలా అప్లై చేసుకోవాలి బ్రెడ్కి వచ్చేసి. వేయించిన బ్రెడ్కి కొంచెం రెడ్ చిల్లీ సాస్ కానీ అంటించుకోవాలండి. అలాగే గ్రీన్ చిల్లీ సాస్ కానీ అంటించుకోవాలండి దానికి. ఇది ఏదనుకుంటున్నారా? శాండ్విచ్ అండి ఇది. కొద్దిగా ఆనియన్స్ కానీ వేసుకోవాలండి. శాండ్విచ్కి చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్, కొంచెం గరం మసాలా, అలాగే చీజ్ కానీ వేసుకోవాలండి దానిపైనకి. దానిపైన ఇంకా ఒకటి పెడతాం కదండి బ్రెడ్ ముక్క, దానికి కానీ మయోనీసు టమోటా సాసు రెండు అప్లై చేసుకోవాలండి. దానికి అప్లై చేసుకున్న తర్వాత దానిపైన పెట్టేసుకోవాలండి మనము. తర్వాత కొంచెం బటర్ వేసి కొంతసేపు వేయించుకోవాలండి పెన్నం పైన. యూతులు కానీ తిప్పుకోవాలండి. ఇంకో సైడ్ కానీ కాల్చుకోవాలి మనము. ఇలా తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇలా తీసి ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇలా సైడ్ కట్ చేసి బ్రెడ్ శాండ్విచ్ని ఎంజాయ్ చేసుకుంటూ తినేసేయండి. బాయ్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.